తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభించి ముగించారు. దాని ప్రభావం కూడా బాగా పడింది. ఇప్పుడు కొత్తగా భారత న్యాయ యాత్ర అని చెప్పి ఆయన ప్రారంభిస్తామని చెప్పి చెప్తున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు యాత్ర సాగుతున్నారు. ఈ యాత్ర ప్రభావం రాబోయే లోక్సభ ఎన్నికలపై పడుతుందా? ఖచ్చితంగా పడుతుందండి. పడకుండా ఏమి ఉండదు కదా. ఇప్పుడు జోడో యాత్ర చేసినప్పుడు సామాన్య ప్రజలు చాలామంది ఆసక్తిగా గమనించారు, ఆసక్తిగా విన్నారు, అదే విధంగా ఆసక్తిగా పాల్గొన్నారు కూడా. సామాన్య ఎక్కడికి వెళ్ళినా జనమే జనం కదా. మరి అలాంటప్పుడు దీనికి మాత్రం నీరాజనాలు పలకరని ఎవరు అనుకుంటారు? అంటే ఇక్కడ దీని వెనక ఉద్దేశం ఏంటి అంటే, ప్రజల్లోకి వెళ్ళి ఈ దేశం ఇప్పుడున్న పరిస్థితి, అలాగే ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళకి అర్థం చేయించాలి. అది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉండబట్టే కదా. అంటే లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటిపోయి, గ్యాస్ సిలిండరు 1150 నుంచి మొన్న 3 రాష్ట్రాల ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి 950 చేశారు, 200 తగ్గించారు. రేపు బహుశా పార్లమెంట్ ఎన్నికల వరకు పెంచకపోవచ్చు. మరి ఇలాంటివన్నీ అర్థం కాకుండా ఉంటాయా? ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వీటి గురించి కూడా ఆలోచిస్తారు కదా. ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ఉన్న ఓపెన్ ప్లాట్ఫామే ఇది. పైగా ఎవరికి ఎక్కువ న్యాయం జరుగుతుంది దేశంలో, ఎవరు అన్యాయానికి గురవుతున్నారు, ఎవరికి రక్షణ కావాలి, ఎవరికి న్యాయం కావాలి, వాళ్ళకి రక్షణ న్యాయం అందట్లేదు అనేది చాలామంది మేధావులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, వాళ్ళ ఉద్దేశం. మరి దానికి తగ్గట్లే వాళ్ళతోటి మాట్లాడటానికి వస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. అంటే 6,200 కిలోమీటర్లు తిరగడం అనేది సాధ్యం అవుతుంది అప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకు అవుదండి. మోడీ వాళ్ళు అడ్డంకులు సృష్టించకపోతే సాధ్యం అవుతుంది. పైగా ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్న కాలం కూడా మంచి ఇబ్బంది లేని కాలం. అంటే చలి వెళ్ళిపోతుంది, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, అంటే మంచి ఎండలు కూడా రావు ఇంకా. కాబట్టి ఆల్రెడీ ఒకసారి చేసి ఉన్నవాడే కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది. ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఈ తిరిగే రాష్ట్రాలన్నింటిలో ఎలా చెయ్యాలి, ఎలా జనాన్ని సమీకరించాలి, లేదు అనుకుంటే ఏ రూట్లో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే కాబట్టి ఈజీ అయిపోతుంది ఈసారి ఇంకా పోయినసారి కంటే. మేడం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ధరలు బాగా పెరిగిపోయినాయి, ఇది కాదని సత్యం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఒకటి తీసుకురావాలని చెప్పి ఇప్పటి నుంచి అనుకుంటారు. అది కూడా ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి దీన్ని మనం అనుకోవచ్చు. భారత్ అనే పేరు మీద ఒక రైస్ స్కీమ్ ఒకటి పెడదాము, కేజీ 25 రూపాయలకి ఇద్దామని అనుకుంటున్నారు. అది సాధ్యమవుతుంది అంటారా దేశవ్యాప్తంగా ఇవ్వడానికి? అంటే ఇప్పటికే గోధుమ పిండి ఇస్తున్నారు, శనగపప్పు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు రైస్ అనే పథకం ఒకటి తీసుకొద్దామని దాని పేరు భారత్ అని పెట్టారు. అవసరం లేదండి. అసలు 2 రూపాయలకి ఇస్తుంటే 25 రూపాయలకి ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? 2 రూపాయలకి ఇస్తున్నారు. అంటే బహిరంగ మార్కెట్ లో కొనుక్కోవడానికి ఇప్పుడు బహిరంగ మార్కెట్ లో 25 రూపాయలకి ఇస్తారు అంటే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి సేకరించాలి బియ్యాన్ని. ఇంతకుముందు ఏంటంటే FCI సేకరించి గోడౌన్ నుంచి కిలో రూపాయి పథకం కావచ్చు, 2 రూపాయల పథకం కావచ్చు, చౌకధర దుకాణానికి జాతీయ పంపిణీ విధానం ద్వారా రేషన్ షాపుల ద్వారా వచ్చింది. అసలు ఆ పంపిణీ, జాతీయ పంపిణీ, ఉచిత చౌకధరల దుకాణాలే అనవసరం అని ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఎలక్షన్ల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు 25 రూపాయలకి కిలో ఇస్తుంది, కిలో బియ్యం 25 రూపాయలకి ఇస్తాము అంటే ఖచ్చితంగా ఇదేంటి అంటే మధ్యతరగతి ప్రజల మనసు దోచుకోవాలనే వీళ్ళ ఉద్దేశం ఇక్కడ. కానీ ప్రభుత్వం మీద చాలా భారం పడుతుంది. అది దేశం మొత్తం మీద చెయ్యాలి అంటే. పైగా మరి వాళ్ళు ఎవరికి ఇస్తామంటారో అది కూడా ఇంపార్టెంట్. అంటే చౌకధర దుకాణాలు కాకుండా బయట మార్కెట్లో అంటే ధరలు నియంత్రిస్తాను అంటారు. ఓకే, బాగుంది. మరి బియ్యం ఒకటే నియంత్రిస్తే సరిపోతుందా?
ఇంకా చాలా ఉన్నాయి కదా, ఆయిల్ ఉంది, మరి గ్యాస్ కూడా ఇవ్వాలి, మరి గ్యాస్ కూడా తగ్గించాలి. అసలు ముందు పెట్రోల్ ఎందుకు తగ్గించరు? క్రూడ్ ఆయిల్ రేటు అంత ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ ఉంది, మరి అవి ఎందుకు తగ్గించరు? మీరు తగ్గించాలి కదా. అవి తగ్గించకుండా ఇవి బియ్యం అనేది ఒక దాని మీద మీరు శ్రద్ధ పెడితే మిగతా వాటి సంగతి ఏంటి? అందుకని అసలు ఇవన్నీ ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆటలు పట్టుకోవడం లాగా అసలు మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ ఎప్పటి నుంచో తీసుకుంటే ఇవాళ ఒక్క బియ్యమే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు మామూలుగా ద్రవ్యోల్బణాన్ని అరికట్టుండి రేట్లు స్థిరీకరణ చేస్తున్నట్లయితే కనుక ఈ పరిస్థితి ఎందుకు ఉంచేది? అసలు మీరు ఒక్కటే ఇస్తామంటంలో కూడా ఒక మోసం ఉంది. అది ప్రజలు కనిపెట్టరని మటుకు మీరు అనుకోమాకండి. ఇప్పుడు అయిపోయినాయి రామాలయాలు, పటేల్ విగ్రహాలు అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు బియ్యం దగ్గరికి వచ్చారనమాట. మేడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందే అనుకున్నాం, ప్రశాంత్ కిషోర్ గారు తెలుగుదేశాన్ని గట్టెక్కించగలరు. అసలు వాళ్ళకి వ్యూహకర్తగా వచ్చాడని అయితే నేను అనుకోవట్లేదండి. అతను నేషనల్ వైడ్గా కాంగ్రెస్ తోటి అవగాహనకు వచ్చే పార్టీలు ఏంటి అనే దాని మీద తిరుగుతున్నాడు అతను. సర్వేలాగా ప్రాంతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీలుని కాంగ్రెస్కి అనుసంధానం చేయడం ఎట్లా అనే దాని మీద అతను తిరుగుతూ ఉన్నాడు. అంతేగాని ఇతనికి వ్యూహకర్తగా వచ్చాడని అయితే, అంటే రాకూడదని కూడా కాదు, వ్యూహకర్తగా వస్తున్నాడనే వార్త అయితే లేదు. కలిశాడన్నదే వార్త, మిగతా అన్ని ఊహాగానాలే. కానీ అతను ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం చూసుకుంటే కనుక ఇండియా కూటమి విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా పనిచేస్తే ఫలితాలు ఉంటాయి, ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయి, బీజేపీని ఎట్లా ఓడించగలుగుతాం అనే దానికి సోనియా గాంధీని కూడా కలిసి ప్రణాళిక చెప్పినట్లు వార్తలు ఉన్నాయి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇందుకే ఇప్పుడు ఇక్కడ గెలవగలిగేది ఎవరు? చంద్రబాబు నాయుడు గెలిచేలా ఉన్నారు. ఒకవేళ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కూడా కాంగ్రెస్ పార్టీతో సైలెంట్కి అయితే రాడు కదా అతను. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతను పనిచేసే అవకాశం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏదో ఓల్డ్లో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత గోడమల్లయ్య అని ఏమన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళు మరి ఇదే ప్రశాంత్ కిషోర్ నెత్తిమే పెట్టుకుని కదా గెలిచారు ఎన్నికల్లో. అందుకోసం ఏంటి అంటే ఆ పీకే ఉన్నా ఏమీ లేదు, ఈ పీకే ఉన్నా ఏమీ లేదు అని చెప్పి, పీకేది ఏమీ లేదు అని చెప్పి ఇష్టం మాట్లాడుతున్నారు. సరే, ఏం మాట్లాడినా సమాధానం చెప్పుకోవాల్సిన రోజు సమాధానం చెప్పుకుంటారు. కాకపోతే ఇక్కడ మట్టుకు వ్యూహం అయితే ఇది, ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఇది. అందుకని ఏదో ఆంధ్ర ఎలక్షన్ల కోసమే వచ్చాడని అనుకోవటానికి వీల్లేదు. బహుశా అన్ని ప్రాంతీయ పార్టీలని అతను టచ్ చేస్తాడు, మాట్లాడతాడు. వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటట్లు చేయడానికి అతని కృషి అతను చేస్తాడు. అతను ఎందుకు చేయాలనుకుంటున్నాడు అంటే, నేను తెలుసో తెలియకో ఆ రోజు మోడీని గెలిపించి దేశానికి చాలా నష్టం చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం దిద్దుబాటు చర్య పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. అంటే అందులో భాగంగానే వచ్చాడని మనం అర్థం చేసుకోవాలి.